సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. 'బలగం' సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం నాడు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 'బలగం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మొగిలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా జానపద పాటలు పాడుకునే మొగిలయ్యను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బలగం వేణు మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని. బలగం సినిమా క్లైమాక్స్ లో ఆయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు వేణు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు నివాళులర్పించారు. నీ పాటకు చెమరని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమకై జీవనాన్ని ఆవిష్కరించావు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావు మొగిలయ్య. నీ పాట తెలంగాణ బలాన్ని మళ్లీ చాటింది. మానవీయ కోణాన్ని ఆకాశం ఎత్తులో నిలిపింది. మొగిలయ్య గారు మరణించిన పాట రూపంలో బ్రతికే ఉంటారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. 'బలగం' సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం నాడు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 'బలగం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మొగిలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా జానపద పాటలు పాడుకునే మొగిలయ్యను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బలగం వేణు మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని. బలగం సినిమా క్లైమాక్స్ లో ఆయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు వేణు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు నివాళులర్పించారు. నీ పాటకు చెమరని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమకై జీవనాన్ని ఆవిష్కరించావు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావు మొగిలయ్య. నీ పాట తెలంగాణ బలాన్ని మళ్లీ చాటింది. మానవీయ కోణాన్ని ఆకాశం ఎత్తులో నిలిపింది. మొగిలయ్య గారు మరణించిన పాట రూపంలో బ్రతికే ఉంటారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. 'బలగం' సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం నాడు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 'బలగం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మొగిలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా జానపద పాటలు పాడుకునే మొగిలయ్యను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బలగం వేణు మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని
ప్రార్థిస్తున్నానని బలగం సినిమా క్లైమాక్స్ లో ఆయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు వేణు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు నివాళులర్పించారు. నీ పాటకు చెమరని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమకై జీవనాన్ని ఆవిష్కరించావు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావు మొగిలయ్య. నీ పాట తెలంగాణ బలాన్ని మళ్లీ చాటింది. మానవనీయ కోణాన్ని ఆకాశం ఎత్తులో నిలిపింది. మొగిలయ్య గారు మరణించిన పాట రూపంలో బ్రతికే ఉంటారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బలగం సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం నాడు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మొగిలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా జానపద పాటలు పాడుకునే మొగిలయ్యను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బలగం వేణు మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బలగం సినిమా క్లైమాక్స్ లో ఆయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు వేణు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు నివాళులర్పించారు. నీ పాటకు చెమరని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమకై జీవనాన్ని ఆవిష్కరించావు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావు మొగిలయ్య. నీ పాట తెలంగాణ బలాన్ని మళ్లీ చాటింది. మానవనీయ కోణాన్ని ఆకాశం ఎత్తులో నిలిపింది. మొగిలయ్య గారు మరణించిన పాట రూపంలో బ్రతికే ఉంటారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బలగం సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం నాడు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మొగిలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా జానపద పాటలు పాడుకునే మొగిలయ్యను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బలగం వేణు మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బలగం సినిమా క్లైమాక్స్ లో ఆయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు వేణు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు నివాళులర్పించారు. నీ పాటకు చెమరని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమకై జీవనాన్ని ఆవిష్కరించావు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావు మొగిలయ్య. నీ పాట తెలంగాణ బలాన్ని మళ్లీ చాటింది. మానవనీయ కోణాన్ని ఆకాశం ఎత్తులో నిలిపింది. మొగిలయ్య గారు మరణించిన పాట రూపంలో బ్రతికే ఉంటారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బలగం సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం నాడు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే
అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మొగిలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా జానపద పాటలు పాడుకునే మొగిలయ్యను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బలగం వేణు మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, బలగం సినిమా క్లైమాక్స్ లో ఆయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు వేణు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు నివాళులర్పించారు. నీ పాటకు చెమరని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమకై జీవనాన్ని ఆవిష్కరించావు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావు మొగిలయ్య. నీ పాట తెలంగాణ బలాన్ని మళ్లీ చాటింది. మానవనీయ కోణాన్ని ఆకాశం ఎత్తులో నిలిపింది. మొగిలయ్య గారు మరణించిన పాట రూపంలో బ్రతికే ఉంటారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బలగం సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం నాడు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.